క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీకు మరణాత దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శిలువ ధ్యాన కూటములోనికి ప్రవేశించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ కృపా భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ అందరినీ శిలువ దీవెనలతో నింపునుగాక. ఆమెన్. ఈరోజు శిలువ రక్త భాగ్యములు. శిలువ రక్తం వలన మానవునికి కలిగేటటువంటి భాగ్యములు లేక దీవెనలు లేక మేలులు, ఆశీర్వాదములు, రక్తము వలన కలిగేటటువంటి ఆశీర్వాదములను గూర్చి బోధించవలనని ఆశించుచు ఉన్నాను. అందుకు పాత నిబంధనలో లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం చదువుకొని ధ్యానం చేద్దాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. పాపము మానవుని నరకానికి నడిపిస్తుంది. ఈ పాపము మనమందరము ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. ఈ పాప ప్రాయశ్చిత్తమునకు దేవుడిచ్చినటువంటి సాధనం ఏమిటి అంటే రక్తము. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కొత్త నిబంధనలో ఉండినటువంటి పత్రిక పాఠములలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనమును మనము చూచినట్లయితే ఈ మాటలు తెలియచేయచ్చు ఉన్నారు. చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. ప్రియమైన వాళ్ళ, రక్తము చిందింపబడితేనే పాప క్షమాపణ కలుగుచు ఉన్నది. పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క ఏర్పాటు. ఇప్పుడు ఒక ప్రశ్న మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను. పాపాన్ని మనం ఎందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మనం ఈ లోకములో జీవించలేమా? పాపము కలిగించే నష్టములేమిటి? పాపము కలిగించే కష్టములేమిటి? పాపం కలిగించే ఇబ్బందులేమిటి అని మనం పరిశీలన చేస్తే, ప్రియులారా, మొట్టమొదట పాపము చేసే ఇబ్బంది ఏమిటి అంటే, నష్టం ఏమిటి అంటే, దేవునికి మనకు మధ్య దూరం కలగజేస్తూ ఉంది. దేవునికి మనకు మధ్య అడ్డుగోడగా ఉన్నది. యెషయా ప్రవచనం 59వ అధ్యాయం ఆరంభం నుండి మనం చూస్తే, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన ఆలకింపకపోవడానికి కారణం ఏమిటి? పాపము కలిగించే నష్టాల్లో మొదటి నష్టం ఏమిటంటే, దేవుని నుండి సాతాను లేక పాపము మనలను దూరము చేయుచు ఉన్నది. దేవునికి మనకు మధ్య అడ్డుగోడగా నిలుచుచు ఉన్నది.
దేవుని ముఖమును మరుగు చేయుచు ఉన్నది. దేవుడు మనకు కనబడట్లేదు, మనము దేవునికి కనబడట్లేదు. మధ్యన ఒక అడ్డుగోడ ఉన్నది. ఏమిటి అడ్డుగోడ అంటే పాపము. కాబట్టి పాపంతోనే మనం ముందుకు సాగలేమా అంటే సాగలేము. ఎందుకంటే దేవునికి మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుకోకుండా ఈ ప్రార్థనను ఆటంకము చేసేటటువంటి పాపము మనకు ఉన్నది కనుక దేవుడు మన ప్రార్థన ఆలకింపకున్నాడు, మనకు సహాయం లేకపోవచ్చు ఉన్నాడు కనుక పాపమును పరిహారం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 38వ కీర్తన 4వ వచనం ఉన్న భావమును బట్టి మనం చూస్తే ఈ పాపము ఎలా ఉంది అంటే 38:4లో మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నది. అవి నా తల మీదుగా పొర్లిపోయాయి. పాపాలు తల మీదుగా పొర్లిపోయి ఉన్నాయి, మోయలేని బరువు వలె ఉన్నాయి. మోయలేని బరువుగా ఉన్నటువంటి ఈ బరువుతో యాత్రికులమైన మనం ప్రయాణం చేయలేము గనుక సిలువ ఎదుట నిలిచి ఈ పాపములన్నిటిని ఆయన మీద మోపి ఈ భారము నుండి మనం విడుదల చేసుకోవాలి. పాపం కలిగించే మరొక కష్టం ఏమిటంటే, నష్టం ఏమిటి అంటే, ఈ పాపము సాతాను మన మీద నేరారోపణ చేసేటట్టుగా ఉన్నది. మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట చూడండి ఏమని వ్రాయబడి ఉన్నదో. నిశ్చయము మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అపవాది పని ఏమిటంటే నిత్యము మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపుట ఇది వాడి పని. కాబట్టి పాపం ఏం చేస్తుందంటే మన మీద నేరం మోపడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ పాపాన్ని మనము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇక రోమాపత్రిక 6వ అధ్యాయం 23 వచన ప్రకారంగా ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, దురాశ గర్భమును ధరించి పాపమున కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కనును అని వ్రాయబడిన మాట. ఏమిటి మరణము? ఇది శరీర సంబంధమైన మరణం కాదు. శరీర సంబంధమైన మరణం అందరికీ వస్తూ ఉంది. మంచివాడు చెడ్డవాడు అందరూ మరణిస్తారు. కానీ రెండవ మరణం అనే అగ్నిగుండము పాపం వలన వచ్చు జీతమై ఉన్నది. కాబట్టి పాపం వలన వచ్చు జీతమైన ఈ మరణము నుంచి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. 4 విషయాలు. పాపం కలిగించే నష్టాలు: 1, దేవుడి నుండి మనల్ని దూరం చేస్తుంది, అడ్డుగాడగా ఈ పాపం నిలుస్తూ ఉంది. 2, మనలో అపరాధ భావం కలిగిస్తుంది. 3, సాతాను మన మీద నేరారోపణ చేస్తాడు. 4, మనలను మరి నరకాగ్ని గుండము నడిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఘోరమైన ఈ పాపమును మనము ప్రాయశ్చిత్తము చేసుకొని పరిశుద్ధులుగా మనం చేసుకోవాలి. ఈలాగు మనలను పరిశుద్ధులుగా చేయు సాధనమే యేసు రక్తము. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రాయ మీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ రక్తమే మన పాపము నుండి పరిహారము చేయు సాధనము, ప్రాయశ్చిత్తము చేయు సాధనము. కాబట్టి
యేసు రక్తము మన పాపమును ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంది. ఇప్పుడు మనము ఈ పాప శిక్ష అయిన నరకము నుండి తప్పించబడ్డానికి యేసు రక్తము యొద్దకు రావలసిన వారమై ఉన్నాం. ఈ రక్తము వలన మనకు కలిగేటటువంటి భాగ్యములేమిటి? క్లుప్తంగా కొన్ని సంగతులు మనము ధ్యానం చేసి ముందుకు సాగుదాం. ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయము 7 వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, ఆయన అనాది సంకల్పమును బట్టి, ఆయన ప్రణాళికను బట్టి ఈ మానవుని రక్షించేటటువంటి రక్షణ కార్యములో భాగంగా యేసు రక్తము ద్వారా ఈ మానవుని పాప విమోచనమునకు ప్రభు ఏర్పాటు చేసిన కార్యం ఏమిటంటే యేసు రక్తము. యేసు రక్తము ఎందుకంటే ఈ రక్తము పవిత్రమైనది. మనం హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆ ప్రియమైన ప్రభువు ఎట్టివారై ఉన్నారో చక్కగా తెలియజేస్తున్నారు. 7వ అధ్యాయం 26 వచనములో, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, మనకు చాలినవాడు, మన పాపమును పరిహారము చేసినవాడు. కాబట్టి ఈయన రక్తము ద్వారానే పాపమునకు క్షమాపణ. ఆంధ్ర క్రైస్తవ సంఘం ఇలా ప్రభువును ప్రస్తుతించింది. ఏమనంటే, నీతో సమానమైన వారు ఎవరున్నారు ప్రభువా? సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. దేవునికి స్తుతి కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. ప్రియమైన వాళ్ళరా, ఆయనతో సమానమైన వారు ఎవరున్నారు? ఆయన రక్త ప్రభావం చేత, ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు మనకు విమోచనము, మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది అనే మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. మొదటి మాట, యేసు రక్తము ద్వారా మనకు కలిగే భాగ్యములేమిటి? యేసు రక్తము ద్వారా మనకు కలిగేటటువంటి ఆశీర్వాదములు ఏమిటి అంటే, మత్తయి సువార్తలు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే చూడండి, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చేనని చెప్పాను. విమోచన క్రయధనము, విమోచన క్రయధనము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకమునకు వచ్చిన దైవ సంకల్పన ఏమిటి అంటే, మనందరి నిమిత్తము విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పణ చేసుకొనుటకే ఆయన వచ్చిన వారై ఉన్నారు. ఏమిటి విమోచన అంటే, మానవుడు యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చేటప్పటికి మానవుని పరిస్థితి ఏమిటి అంటే,
తన తప్పిదమును బట్టి, తన పాపమును బట్టి, తన అపరాధమును బట్టి పాపపు సంకెళ్లలో బంధింపబడిన వాడై ఉన్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అని యోహాను సువార్త 8:34 ప్రభువే చెప్పినట్టుగా పాపపు సంకెళ్లలో, సాతాను సంకెళ్లలో బంధింపబడిన వారై ఉన్నారు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో యేసు ప్రభువును శోధించడానికి సాతాను వచ్చినప్పుడు ఆ శోధకుడు శోధించేటటువంటి శోధనలలో 2వ శోధన 4:8 మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, సాతాను చెప్పే మాట ఏమిటంటే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఒకసారి ఆలోచన చేయండి, ఈ లోక రాజ్యములను కలగజేసిన వారెవరు? ఈ లోకమును నిర్మాణము చేసిన వారెవరు అంటే దేవుడే కదా. ఆ దేవునితోనే సాతాను మాట్లాడుతూ, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చావా? నువ్వు సిలువ వేయబడినక్కర్లేదు కానీ, నువ్వు సిలువ వేయబడిన అవసరం లేదు కానీ నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానని చెబుతున్నాడు. అంటే ఈ లోక రాజ్యాలన్నీ దేవునివి అయినప్పటికీ ఈ మానవుడు పాపంలో పడిపోయి చెడిపోయి సాతానుకు బానిస అయిపోయినాడు, పాపానికి బానిస అయిపోయినాడు, పాపపు సంకెళ్లలో బంధింపబడినాడు, శాపపు సంకెళ్లలో బంధింపబడినాడు. అట్టి వాణ్ణి విడుదల చేయడానికి విమోచన క్రయధనము, విమోచన క్రయధనము. మత్తయి సువార్త 20:28 వ్రాయబడిన మాటది. ప్రభు పరిచారము చేటుకే వచ్చాడు అనగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చి ఉన్నాడు. దేవునికే స్తుతి కలుగునుగాక. గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ యేసు రక్త ప్రభావము, యేసు రక్త భాగ్యములు, యేసు రక్త మేలుల్లో మొదటి మేలు ఏమిటంటే ఆయన రక్తము ద్వారా మన పాపమునకు శాపమునకు విడుదల విమోచన క్రయదానము అనే సంగతిని మనము చూడవలసిన వారమై ఉంటూ ఉన్నాం, గ్రహించాలి. ఇక రెండో విషయం ఏమిటంటే ఈ రక్తము వలన మనకు పాపక్షమాపణ. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనబడుతూ ఉన్నది. చాలా సంగతులు అక్కడ ఉన్నాయి. అక్కడ ముఖ్యమైన సంగతి ఏమిటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్త భాగ్యములలో 2వ భాగ్యము. మొదటి భాగ్యము మన పాపమునకు విమోచన క్రయధనము. అంటే సాతాను సంకెళ్లలో, పాపపు సంకెళ్లలో బంధింపబడిన మానవుని విడుదల చేయుటకు యేసు రక్తము క్రయధనము. అంటే ఆయన తన రక్తంతో మనల్ని కన్నాడు, తన రక్తంతో మనల్ని కొన్నాడు. అందుకే మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు అనే మాట కొరింథీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి విలువ పెట్టి ఆయన కొని మనల్ని విమోచించినారు, మొదటి మాట. రెండవ మాట ఏమిటంటే మన పాపములకు క్షమాపణ దయచేసి ఉన్నాడు. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఇక మూడవ మాట మనం ధ్యానం చేసినప్పుడు కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చూడండి ఏమని వ్రాయబడి ఉన్నదో. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టమాయను. ఏమిటి తండ్రి అభిష్టము అంటే ఈ రక్తము ద్వారా, ఈ శిలువ రక్తము ద్వారా, ఈ పరిశుద్ధ అమూల్య రక్తము ద్వారా మానవునికి శాంతిని, సమాధానమును, నెమ్మదిని, సౌఖ్యమును కలిగించుట. మొదటిది విమోచన కలిగించుట,
2 పాపమును క్షమాపణ కలగజేయుట, 3 శాంతిని, సమాధానమును, నెమ్మదిని కలుగచేయుట. ఇక మరి ఒక విషయం ఏమిటి అంటే, రోమీలకు రాసిన పత్రికలో 5 అధ్యాయము 9 వచనము, రోమాపత్రిక 5 అధ్యాయము 9 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇంకొక మాట మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసు రక్త భాగ్యములలో మరి ఒక భాగ్యము ఏమిటి అంటే, అనీతిమంతులమైన మనము యేసు రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించబడుచుదము. దేవునికి స్తుతి కలుగునుగాక. అనీతి వస్త్రమెడలించెను యేసునాదు రక్తమున ముంచెను, వినూత్న యత్నమెదను నీయన్నాడు, గణన్ వినల్ ప్రేమ నాకు చూపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. బలో యేసు మహారాజుకు. గమనించండి, నీతిమంతులముగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించబడదుము. ఇది యేసు రక్త భాగ్యములలో మరి ఒక భాగ్యము. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చూసినట్లయితే మరొక భాగ్యముని ఇక్కడ పౌలు గారు మనకు బోధించుచు ఉన్నారు. 10వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును త్వర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన దైవ సన్నిధిలోనికి, పరిశుద్ధ స్థలములోనికి, దేవుని యొద్దకు ప్రవేశించుటకు మనకు ధైర్యము. ఎందుకంటే ఒకప్పుడు పాపులము, ఒకప్పుడు దూరస్తులము, ఒకప్పుడు పాపం చేత అడ్డుగోడగా ఉంచబడిన వారము. ఈ పాపమును దేవుడే విమోచించి పాప క్షమాపణ కలగజేసి శాంతి సమాధానమును కలగజేసి ఉగ్రత నుండి మనల్ని విడుదల చేసినాడు గనుక ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి ఆటంకమే లేదు. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి ప్రభువుతో సన్నిహితులగుటకు, ప్రభు సాన్నిధ్యములో నిలిచి ఉండుటకు దేవుడు కృపగలిగిన కార్యమును జరిగించుచు ఉన్నారు. దైవ సన్నిధికి ప్రవేశించుటకు ధైర్యము కలిగిన వారమై ఉంటున్నామని మరొక భాగ్యమును ఇక్కడ భక్తుడు మనకు తెలియచేయచ్చు ఉన్నారు. మరి కొంచెం ముందుకు వెళితే కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనాన్ని లేక 20, 21, 21 చూడండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు మాంసాయుక్తమైన దేహం మందు ఆయన శిలువ మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు దూరస్థులమైనటువంటి మనము, ఒకప్పుడు దేవునికి దూరస్థులమైన మనము, విరోధ భావం కలిగినటువంటి మనము, దేవుని సన్నిధిని నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా నిలవబెట్టడానికి ఆ యేసు రక్త ప్రభావము, శిలువ రక్త ప్రభావము దేవుని మనలను సన్నిహితులుగా, స్నేహితులుగా, ఒకప్పుడు దూరస్థులమైన మనం ఇప్పుడు సమీపస్థులమైపోతున్నాం. మరి సమీపించి ఆయన సన్నిధిలో నిలిచి ఉంటున్నాం. స్నేహితులంగా ఆయన సరసన కూర్చుండగలుగుతున్నాం. కారణం ఏమిటి అంటే యేసు రక్త ప్రభావము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. 7వ మాట కూడా మనం చెప్పి యేసు రక్త భాగ్యములలో మరొక మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం
11వ వచనం నుంచి మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యును. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. యేసు రక్త భాగ్యములలో మరొక భాగ్యం ఏమిటంటే మనలను సంపూర్ణులుగా చేయుట. 14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. యేసు రక్త భాగ్యాలు 7 విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్న. మొదటిది యేసు రక్తం వల్ల విమోచనము, 2 యేసు రక్తం వలన పాపక్షమాపణ, 3 యేసు రక్తం వలన శాంతి సమాధానము, 4 యేసు రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించబడుట, 5 దైవ సన్నిధిలోనికి ప్రవేశించుటకు ధైర్యం కలుగుతూ ఉంది. యేసు రక్తం వలన మనం సన్నిహితులమై దేవునికి స్నేహితులం అవుతున్నాం. 7వ మాట, యేసు రక్తం వలన దేవుని వంటి వారముగా ఆయన ఎట్లున్నాడు అట్లు సంపూర్ణులముగా మనము మార్చబడుచున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇలాగ మనల్ని సంపూర్ణులుగా చేసి 2వ రాకడలోనికి తీసుకుని వెళ్ళి ప్రభువుతో నిత్యముండుటకు ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నారు. దీనంతటికీ మూలము, దీనంతటికీ సాధనం ఏమిటంటే శిలువ రక్తమే. శిలువ రక్తము ద్వారానే, యేసు రక్తము ద్వారానే మన పాపములకు విడుదల పొంది సంపూర్ణముగా మార్చబడి ప్రభు రాజ్యమునకు ఆయత్తమగుట. అట్టి భాగ్యము దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయవలనని కోరుచు ఈ శిలువ రక్త భాగ్యములని నువ్వు అందుకొని దీవింపబడవలనని మరి మీకు శుభములు తెలియచేస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయి. వాక్యానికి అనుగుణంగా జీవించే భాగ్యమును దయచేయి. వాక్యానుసారంగా ప్రవర్తించుటకు సహాయం చేయి. ఈ యొక్క రక్తం యొద్దకు వచ్చి ఈ శిలువ రక్తం ద్వారా కడుగుబడి పరిశుద్ధపరచబడి విడుదల పొంది విమోచించబడి సన్నిహితులై సంపూర్ణులై భయరాక కొరకు ఆయతపడగలిగిన భాగ్యమేమో క్రీస్తు నామంలో వేడుచున్నామో తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానవుడి నారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనలు తేకుముక్కి నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.